గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. విజయవాడ ఉత్సవానికి సంబంధించి గొల్లపూడిలో ఏర్పాటు చేసినటువంటి ఎక్స్పోకి సంబంధించిన స్థలంలో కోర్టు స్టే ఇచ్చింది. అక్కడ ఎటువంటి కార్యక్రమాలు చేయకూడదు, దేవాదాయ భూమి శాఖలకు సంబంధించిన దాంట్లో ఎటువంటి కార్యక్రమాలు కూడా చేయకూడదు అంటే స్టే ఇచ్చింది. అయితే ఇప్పుడు విజయవాడ ఉత్సవ కమిటీ సభ్యులు ఏం చేయబోతున్నారు మాట్లాడడం ఒకసారి. విజయవాడ ఉత్సవ కమిటీ సభ్యులు పట్టాభిరావు ఉన్నారు. సార్ ఏం చేయబోతున్నారు సార్? కోర్టు స్టే ఇచ్చింది, అక్కడ ఏ కార్యక్రమం నిర్వహించకూడదని ఏం చెబుతుంది ఎక్స్పోకి సంబంధించి? కోర్టు తీర్పును గౌరవిస్తాం. ఒకసారి కోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చిన తర్వాత దాన్ని కాదని ముందుకెళ్ళే పరిస్థితి ఉండదు. మేము న్యాయస్థానాలను గౌరవించేటటువంటి వ్యక్తులం. ఇప్పుడు గత పాలకుల్లాగా మాకు న్యాయస్థానాలు అంటే లెక్కలేదు, న్యాయమూర్తులు అంటే గౌరవం లేదు. కంటెంప్ట్ పిటిషన్లు కొన్ని వేలు పడేవి అప్పట్లో. ఇవాళ ఒక వరల్డ్ రికార్డ్ సృష్టించారు కదా కోర్టు కంటెంప్ట్ కేసుల్లో. వరల్డ్ రికార్డ్ ఎవడుకుందంటే వైఎస్ఆర్సీపీ నాయకులకి, ఆ రోజున ఉన్నటువంటి పాలకులకే ఉంది. కానీ ఈ రోజున ఎన్డీఏ పరిపాలన ఆ విధంగా జరగదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఖచ్చితంగా న్యాయస్థానాలు ఏ విషయంలో ఆయన ఇదేనే కాదు, ఏ విషయంలో వారు ఎటువంటి డైరెక్షన్ ఇచ్చినా దాన్ని గౌరవిస్తాం. ఆ రకంగానే ఇవాళ విజయవాడ ఉత్సవంలో ఎగ్జిబిషన్ అనేది ఒక భాగం. ఇంకా అనేక కార్యక్రమాలు ఉన్నాయి. పున్నమి ఘాట్లో, తుమ్మలపల్లి కళాక్షేత్రంలో, ఘంటసాల మ్యూజిక్ కాలేజ్, ఎంజీ రోడ్లో, అవన్నీ కూడా యాజ్ పర్ ప్లాన్ ముందుకెళ్తే అక్కడ ప్రత్యామ్నాయ స్థలంలో ఎక్కడ చూడబోతున్న స్థలం. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్న చాలామంది వ్యాపారస్తులు, కానీ మీరు చూసే స్థలం చోటకి రావడానికి వాళ్ళ సమ్ముఖత చూపుతున్నారు. ఏం చెప్తున్నారు? ఇప్పుడు ప్రత్యామ్నాయ స్థలం ఎక్కడనేది వాళ్ళ సాయంత్రానికి ఫైనలైజ్ చేస్తారు. అది ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు అందరూ కూడా ఆల్టర్నేటివ్ ల్యాండ్ చూస్తూ ఉన్నారు. చూసి అక్కడ మేము ఈ ఎక్స్పోని నిర్వహిస్తాం. మొదటి నుంచి వైసీపీ ఒకటే చెప్తుంది, అంటే దసరా ఉత్సవాలు ఆల్రెడీ అమ్మవారి పీఠం ఇక్కడ విజయవాడలో శక్తిపీఠం ఉండగా మళ్ళీ మైసూరు ఉత్సవాలు అంటూ కూడా ఇక్కడ కార్యక్రమం చేయడం, అదే దసరా ఉత్సవాలనే ఘనంగా చేయొచ్చు కదా. ఆలోచన ఎందుకు? అసలు దేవాలయాల గురించి, ఉత్సవాల గురించి ఏం తెలుసండి వీళ్ళకి? తెలిసిందేంటి? దేవాలయాల్లో సొమ్ము ఎలా కొట్టేయాలి, దేవాలయాల్లో నగలను ఎలా కొట్టేయాలి, దేవాలయాల భూములను ఎలా ఆక్రమించాలి. వీళ్ళకి తెలిసింది అదే కదా. విగ్రహాలు ధ్వంసం చేయటం, దేవాలయాలను ధ్వంసం చేయటం, రథాలు తగలబెట్టడం, వెండి సింహాలు మాయం చేయటం, ఇది వాళ్ళ చరిత్ర. వాళ్ళకి ఏం తెలుసు? ఇవాళ మేమేం చెప్పాం? దసరా అంటే ఇప్పటివరకు మైసూరు గురించి చర్చించుకుంటున్నారు, రేపటి నుంచి విజయవాడ గురించి చర్చించుకోవాలి. అమ్మవారి ఉత్సవాలు జరిగితే ఇంత వైభవంగా జరగలరా అని ప్రతి ఒక్కరూ కూడా అనుకోవాలి అన్న ఒక సంకల్పంతో ఇవాళ నగర ప్రముఖులందరూ ముందుకు వచ్చారు. అదే ఖర్చు దసరా ఉత్సవం అనేది పెడితే ఇంకా వైభవపేతంగా ఉంటుంది కదా. ఇలా వ్యాపారం చేయడం సంబంధించి, ఖర్చుకు సంబంధించి ఇవాళ నగరంలో ఉన్నటువంటి పెద్దలందరూ వారు సొసైటీ ఒక ఏర్పాటు చేసుకుని వారందరూ కూడా కాంట్రిబ్యూట్ చేసి ఇది చేస్తూ ఉన్నారు. కాబట్టి డబ్బుల విషయంగా కానీ, ఉత్సవ ఏర్పాట్ల విషయంగా కానీ నగరంలో ఉన్నటువంటి ప్రజలు భాగస్వాములే చేస్తున్నటువంటి కార్యక్రమం. గతంలో వీళ్ళు ఒక్క దసరానే కాదు, మీరు ఏ దేవాలయం ఇప్పుడు టీటీడీ తీసుకోండి, అక్కడ చేసినటువంటి అవినీతి ఏంటి? అక్కడ ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డి ఎంత సొమ్ములు కొట్టేయడానికి చూశాడు. కాబట్టి వీళ్ళు ఎక్కడైనా సరే, ఇప్పుడు కనకదుర్గ గుడిలో ఆ రోజున వెండి సింహాలు మాయమైపోయినాయి. ఏం చేస్తా ఉన్నాడు? ఆ రోజున ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది? ఆనాడు ముఖ్యమంత్రి ఏమన్నా చర్యలు తీసుకున్నాడా? అసలు వీళ్ళకి ఏమైనా నైతిక అర్హత ఉంది మాట్లాడటానికి? కాబట్టి వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నాం, రాక్షస మోకలకు కడుపు మంటతో వాళ్ళు ఎన్ని రకాలుగా ఎంత ఏడ్చినా అమ్మవారి ఉత్సవాలని అమ్మవారి ఆశీస్సులతో, అమ్మవారి ప్రసాదించేటటువంటి శక్తితో నగర ప్రజలందరూ కూడా అత్యంత వైభవంగా జరుపుకుంటారు. మాట కూడా వినిపిస్తుంది, అంటే బలవంతపు వసూలు చేస్తున్నారు వ్యాపారస్తులు. ఇవన్నీ చెప్పా కదా, అర్థం పర్థం లేని మాటలు. జే ట్యాక్స్ పేరుతో ఇందాక నేను చెప్పా కదా, జనాల్ని పీక్కుతున్నటువంటి చరిత్ర. జే ట్యాక్స్ అనే పదం గతంలో విన్నామా? ఏంటి జే ట్యాక్స్ అంటే? ప్రతి వ్యాపార సంస్థ దగ్గరికి వెళ్ళి వసూలు చేయడం. కంపెనీలు బారిపోయాయి. అండర్వేర్లు తయారు చేసే జాకీ కంపెనీ కూడా బారిపోయింది రాష్ట్రం నుంచి. దేనికి? జే ట్యాక్స్ దెబ్బకి భరించలేక మీకు నమస్కారం రా బాబు అని అండర్వేర్లు తయారు చేసే కంపెనీ కూడా బారిపోయింది. ఇవాళ కియా మోటార్స్ ఆ రోజున ఎంపీ పరితెగించి మీడియా ముందు బెదిరించలేదా? కాబట్టి కంపెనీలని తోలేసి జనాల్ని పీక్కుతున్న చరిత్ర వాళ్ళది. ప్రజల భాగస్వామ్యంతో కార్యక్రమాలు నిర్వహించేటటువంటి చరిత్ర మాది. ఇది మొత్తంగా విజయవాడ ఉత్సవ కమిటీ సభ్యులు పట్టాభిరామ్ చెప్తున్నారు. ఏదైతే అది గొల్లపూడిలో నిర్వహించేటువంటి స్థలం ఉందో అది కేవలం ఒక ఎక్స్పోకి సంబంధించిన స్థలం. మిగతా విజయవాడ ఉత్సవానికి కూడా మీకు చాలా చోట్ల ఈ కార్యక్రమం జరుగుతుంది. కేవలం దాని మీదే ప్రధాన కేంద్రంగా పెట్టి దానికి సంబంధించి విమర్శలు చేయడం కరెక్ట్ కాదంటూ కూడా చెప్తున్నారు. ఒక మంచి పనికి ముందుకు రాపినా పర్లేదు, కానీ చెడగొట్టే ప్రయత్నాలు చేయొద్దని చెప్పి ఆయన కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మన ఆర్టీ విజయవాడ నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.